ఇవాళ సూపర్ టేస్టీ రెసిపీ. చిన్నప్పటి నుండి నాకు ఇష్టమైన వాటిలో ఒకటి అమ్మ చేసే అద్భుతమైన వంకాయ పచ్చిపులుసు. ఈ పచ్చిపులుసు అనేది వంకాయ లేకుండా చేసుకోవచ్చు. పచ్చిపులుసు అనగానే తెలిసిన వాళ్ళకి నోట్లో నీళ్లు ఊరుతాయి. తెలియని వాళ్ళు ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ గుర్తుండిపోయే మహా గొప్ప రుచి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, నోరు చప్పబడినప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చిపులుసుతో తిన్నారంటే నా నోటికి పండగే. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? దానికోసం ఒక బౌల్ తీసుకొని పచ్చిపులుసు ఎంత కావాలో దానికి తగ్గట్టు చింతపండు నానబెట్టుకోవాలి. ఇవాళ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుతో రెసిపీ చూద్దాం. తీసుకున్న ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు వేసి ఒక 10-15 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. సరే, ఈ చింతపండు నానేలోపు ఇందులోకి సరిపడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వంకాయనైతే కాల్చుకోవాలి. ఇందులో వేసే ఉల్లిపాయ కానీ, పచ్చిమిర్చి కానీ, వంకాయ కానీ ఈ చింతపండులో ఎన్ని నీళ్ళైతే వేస్తామో, ఎంత పచ్చి పులుసు కావాలో దానికి తగ్గట్టు ఇక్కడ కావాల్సినన్ని కాల్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం ముందుగా ఇలాంటి పుల్కా కాల్చుకునేది ఉన్నా సరే, లేదంటే డైరెక్ట్గా స్టవ్ మీద అయినా కాల్చుకోవచ్చు. నేను తీసుకున్న చింతపండు, అందులో వేసే నీళ్ళకైతే ఒక వంకాయ, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, రుచికి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి కాబట్టి నేను 5 మాత్రమే తీసుకున్నాను. వీటితో పాటుగా తొక్క తీసిన 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే తీసుకున్న వీటన్నిటిని ఆయిల్ రాసి స్టవ్ మీద కాల్చుకోవాలి. ముందుగా ఈ వంకాయ ఉంది కదా, దీన్ని మధ్యలో కట్ చేసి అందులో తీసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చిని పెట్టుకోవాలి. నేను తీసుకున్న చింతపండుకు ఒక వంకాయ అయితే సరిపోతుంది. ఇక్కడ వంకాయలు మరీ ఎక్కువ వేసుకోకూడదు. చింతపండు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వంకాయలు చూసుకొని వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకైతే 2 దాకా వంకాయలు వేసుకోవచ్చు. తీసుకున్న వంకాయని పూర్తిగా గుత్తి వంకాయలా అయితే కట్ చేయకూడదు, మధ్యలో మాత్రమే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మధ్యలో కొంచెం ఓపెన్ అయ్యేలా మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో ఇందాక రెడీగా పెట్టుకున్న వెల్లుల్లి పెట్టుకోవాలి. ఇందులో వేసే వంకాయ కానీ, వెల్లుల్లి కానీ జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకోవాలి, మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఈ వంకాయ పచ్చిపులుసు వంకాయ లేకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నీ వేసి చేసుకోవచ్చు. వెల్లుల్లి పెట్టాక ఈ వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చిని కూడా పెట్టుకోవాలి. నేను తీసుకున్న వంకాయ కొంచెం చిన్న సైజులో ఉంది కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ వంకాయలో పచ్చిమిర్చి పట్టలేదు అనుకుంటే వీటితో పాటుగా ఈ పచ్చిమిర్చిని కూడా డైరెక్ట్గా కాల్చుకోవచ్చు. పచ్చిమిర్చి ఈ విధంగా పెట్టి కాల్చడం వల్ల టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చి కూడా ఎన్నైతే పట్టగలవు అన్ని పెట్టాక మిగిలిన పచ్చిమిర్చిని వీటితో పాటుగా డైరెక్ట్గా కాల్చుకోవచ్చు. ఇంత తతంగం మాకొద్దు అనుకుంటే కనీసం వెల్లుల్లి అయినా పెట్టి ఈ పచ్చిమిర్చిని, ఈ ఉల్లిపాయ, ఈ వంకాయతో పాటు కాల్చుకోవచ్చు. ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ ఉల్లిపాయలకు కూడా వంకాయలాగే మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో కట్ చేసి కాల్చడం వల్ల లోపల దాకా బాగా కాలి ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ విధంగానే తీసుకున్న ఉల్లిపాయలన్నిటికీ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. పూర్తిగా కట్ చేయకుండా ఈ వంకాయ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ, ఇందాక రెడీగా పెట్టుకున్న వంకాయకి ఆయిల్ రాసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు 2 వేసుకోవాలి అనేం లేదు. పచ్చి పులుసులో ఉల్లిపాయలు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 2 దాకైనా వేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి పుల్కా కాల్చేది లేకుండా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వీటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవచ్చు. కుదిరితే వీటిని నిప్పుల కుంపట్లో కాల్చుకుంటే పచ్చి పులుసు టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీటితో పాటుగా ఇందాక కొన్ని పచ్చిమిర్చి మిగిలాయి కదా, ఇవి పేలకుండా ఫోర్కుతో ఈ విధంగా హోల్స్ పెట్టిన తర్వాత ఆయిల్ అప్లై చేసి వంకాయతో పాటు కాల్చుకోవాలి. చింతపండు రసంలో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మామూలుగా పచ్చిమిర్చి అనేవి ఇందులో ఎక్కువగానే పడతాయి. తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఇవి లోపల దాకా బాగా వేగి పైన స్కిన్ అనేది ఈ విధంగా కొంచెం నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ కానీ లేదా మీడియం ఫ్లేమ్లలో కాల్చుకుంటే పైన మాత్రం ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది, లోపల పచ్చిగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. వీటిలో తొందరగా పచ్చిమిర్చి కాలుతుంది కాబట్టి ఈ పచ్చిమిర్చిని ముందుగా పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ కానీ, వంకాయ కానీ ఈ విధంగా లోపల దాకా బాగా వేగి ఈ విధంగా తయారవ్వాలి. ఎంత ఓపిక్గా లోపల దాకా బాగా కాలి పచ్చిదనం పోయేంత వరకు కాల్చుకుంటామో అప్పుడే ఈ పచ్చి పులుసు రుచి అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత వీటి మీద స్కిన్ ఏదైతే ఉందో ఈ విధంగా మాడినట్టు ఉంది కదా, ఈ స్కిన్ మొత్తం తీసేయాలి. ఆయిల్ రాసి కాల్చుకున్నాం కాబట్టి వంకాయ కానీ, ఉల్లిపాయ కానీ తొక్క అనేది ఈజీగానే వచ్చేస్తుంది. ఈ వంకాయ తొక్కతో పాటు వంకాయకున్న తొడిమిని కూడా తీసేయాలి.
వంకాయతో పాటు ఈ ఉల్లిపాయలు కూడా ఈ విధంగా తొక్క తీసేసి ఈ ఉల్లిపాయకున్న తల తోకను కట్ చేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఆయిల్తో కాల్చుకున్నాం కాబట్టి కట్ చేయడానికి జారిపోతూ ఉంటాయి. కొంచెం చిన్నపాటి యుద్ధమే చేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇందాక కాల్చుకున్న వంకాయ, అందులోని పచ్చిమిర్చి, వెల్లుల్లిని కూడా ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి. వీటితో పాటుగా ఇందాక కాల్చుకున్న పచ్చిమిర్చి కూడా ఈ విధంగా నల్లగా మారిన ఈ స్కిన్ని మాత్రం తీసేసుకోవాలి. ఆయిల్ రాసి కాల్చుకున్నాం కాబట్టి ఈ పచ్చిమిర్చికి కూడా చూడండి స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక తొక్క తీసిన పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర, ఈ ఉల్లిపాయని ఈ విధంగా మెత్తగా చేత్తోనే మెదిపేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసేలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుండి గుజ్జు తీసి రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. తగినన్ని నీళ్లు అంటే పులుపు ఎలా కావాలో దాన్ని బట్టి ఇక్కడ నీళ్లు వేసుకోవచ్చు. కొందరికి పులుపు అంటే ఇష్టం, కొందరికి ఇష్టం ఉండదు. కొందరికి లైట్గా ఉండాలి, కొందరికి మీడియంగా ఉండాలి. ఎలా కావాలో దాన్ని బట్టి ఇక్కడ తగినన్ని నీళ్లు, నచ్చినన్ని నీళ్లు వేసుకోవచ్చు. మరీ ఎక్కువ నీళ్లు వేయకుండా కనీసం లైట్గా పులుపు ఉండేలా వేసుకున్నా బాగుంటుంది. కావలసినన్ని నీళ్లు వేశాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి. ఫైనల్గా ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ఉల్లిపాయ, కొత్తిమీర, వంకాయ, ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్స్ మొత్తం ఈ చింతపండు నీళ్ళల్లో కలిసేదాకా ఈ విధంగా మెత్తగా నలిపేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా చేత్తో నలుపుతాం కాబట్టి చెయ్యి అనేది మండుతుంది. ఈ విధంగా బాగా నలుపుకున్న తర్వాత వెంటనే ఒక 2-3 సార్లు సోప్తో చేతిని శుభ్రంగా వాష్ చేసుకోవాలను. చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు, కారం, పులుపు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే పచ్చిమిర్చిని కాల్చి మళ్ళీ వేసుకోవచ్చు. పులుపు ఎక్కువగా ఉన్నా ఇక్కడ తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు. ఒకవేళ పులుపు తక్కువగా ఉంది అనిపిస్తే పులుపుకు తగ్గట్టు చింతపండు నీళ్లు వేసుకోవచ్చు. ఫైనల్గా ఉప్పు, కారం, పులుపు అంతా ఓకే అనుకున్నాక ఈ పచ్చి పులుసుకు మరింత రుచిని తీసుకొచ్చే సింపుల్ పోపు అయితే పెట్టేద్దాం. దానికోసం కడాయి హీట్ అయిన తర్వాత పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వేసిన జీలకర్ర చూడండి ఈ విధంగా వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి వేసుకుంటే రైస్లో తింటున్నప్పుడు నోటికి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసిన నువ్వులు కూడా మాడకుండా లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేగేదాకా వేయించాక ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు అనేది ఎక్కువ వేయనవసరం లేదు, జస్ట్ కలర్ కోసం ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పసుపును ఆయిల్లో 1 నిమిషం వేయించుకోవాలి. ఫైనల్గా ఇందులోకి ఆకుపాకు, కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 నిమిషం ఈ కరివేపాకు ఆయిల్లో వేగిన తర్వాత ఈ పోపును తీసుకెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్న పచ్చిపులుసులో వేసుకోవాలి. పోపు మొత్తం ఈ పచ్చిపులుసులో వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపి రైస్లో కొంచెం సర్వ్ చేసుకొని ఉప్పు, కారం, పులుపు ఏం తక్కువ ఉన్నా కూడా ఈ స్టేజ్లో కూడా వేసుకోవాలి. ఫైనల్గా ఈ రెసిపీ మొత్తానికి తీసుకున్న పులుపుకు సరిపడా ఉప్పు, కారం పడ్డాయంటే మాత్రం ఈ పచ్చి పులుసు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.